హాయ్ ఎవరోన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ జావా యూట్యూబ్ ఛానల్. మనం 7 days అనేది కంప్లీట్ చేసుకొని 8th డేకి అయితే వచ్చేసాం. ఈ 8th డే అనేది మనకు వీకెండ్, ఓకేనా? ఈ సండేలో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే మినీ ప్రాజెక్ట్. ఈ వీక్లో మనం ఏవేవైతే బేసిక్ టాపిక్స్ అనేవి నేర్చుకున్నామో ఆ టాపిక్స్ మీద ఒక మినీ ప్రాజెక్ట్ అయితే చేద్దామని డిస్కస్ చేసుకున్నాం నిన్న. ఓకే, ఆ మినీ ప్రాజెక్ట్ ఏంటి? రిపోర్ట్ కార్డ్. అంటే స్టూడెంట్ యొక్క రిపోర్ట్ కార్డ్ అనేది ఒక ప్రాజెక్ట్లో చేయాలని డిసైడ్ అయ్యాం, ఓకేనా? ఈరోజు పెద్దగా వీడియో అనేది లెంత్ రాదు, స్పీడ్గా చెప్పేసుకుందాం. ఎందుకంటే వీకెండ్ కదా, చాలామందికి అన్ని వర్క్స్ చేసి ఉండి ఈరోజే రెస్ట్ తీసుకోవాలని ఉంటారు. కాబట్టి మనం ఎక్కువ లెంత్ అనేది వీడియో పెట్టద్దు, స్పీడ్గా చెప్దాం, క్లియర్గా చెప్దాం, అర్థమయ్యేటట్టు చెప్దాం, ఓకేనా? ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసి మీకు కంటెంట్ అనేది వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చుంటే వీడియోని లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం టాపిక్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఏం ఇంపోర్ట్ చేస్తాం మనం? ఇంపోర్ట్ జావా యూటిల్ డాట్ స్కానర్. ఇక్కడ స్కానర్ అనేది మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ స్కానర్ అనేది ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే మనం ఏదైతే రెస్పెక్టివ్ క్లాస్ రాస్తున్నామో ఆ క్లాస్లో కదా మనం కోడ్ రాస్తున్నాం. ఇప్పుడు మన స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? రెస్పెక్టివ్ మన స్టూడెంట్ నేము, రోల్ నెంబరు, సబ్జెక్ట్స్ అవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం కోడ్లో. కానీ అవుట్పుట్కి వచ్చేసరికి మనం ఎంటర్ చేయాలి. అవి యూజర్ అనేవాడు ఎంటర్ చేయాలి. యూజర్ అనేవాడు రెస్పెక్టివ్ నేమ్, వీడి పేరు రామ్, వీడి పేరు సంథింగ్ అఖిల్ అని చెప్పేసి యూజర్ ఇస్తేనే కదా మనకి వాడికి సిస్టమ్కి అనేది అర్థమవుతుంది. కాబట్టి యూజర్ అనేవాడు ఆప్షన్ అనేది టైప్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది క్రియేట్ చేసేది ఈ స్కానర్ అనమాట. ఈ స్కానర్ మనం వాడితే యూజర్ అనేవాడు టైప్ చేయడానికి అవుట్పుట్లో ఆప్షన్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ క్లాస్ అనేది డిఫైన్ చేస్తాం, రిపోర్ట్ కార్డ్ అని చెప్పేసి. ఫైల్ ఇట్లా సేవ్ చేసుకోండి, ఓకే? ఏ నేమ్ అయినా ఇచ్చుకోండి. జావా డాట్ జావా అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు జావా ఫైల్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది, ఓకే? క్లాస్ కూడా మనం డిఫైన్ చేసేసాం. నెక్స్ట్ మెయిన్ మెథడ్ కూడా డిఫైన్ చేసేసాం. ఈ మెయిన్ మెథడ్లో మళ్ళీ స్కానర్ అనేది ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఇన్సైడ్ బాడీలో ఏవైతే మనం వాల్యూస్ ఎంటర్ చేస్తున్నామో దానికి రిప్రజెంటేషన్గా యూజర్ అనేవాడు రెస్పెక్టివ్ ఆన్సర్ అనేది ఎంటర్ చేయడానికి ఉండాలని చెప్పేసి స్కానర్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ న్యూ స్కానర్ system.in అని చెప్పేసి, ఓకే? నెక్స్ట్ ఇప్పుడు కంటెంట్లోకి వచ్చేసరికి మనకి రిపోర్ట్ కార్డులో ఏమేమి కావాలి? స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి కావాలన్నమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టూడెంట్ డీటెయిల్స్? నేమ్ నుంచి కదా. ఫస్ట్ మనం system.out.printలో ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. ఇక్కడ చూసారా, ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని చెప్పేసి డిఫైన్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనం? స్టూడెంట్ నేమ్ అనేది ఎట్లా ఉంటుంది? స్టూడెంట్ నేమ్ వచ్చేసి నేమ్ అనేది స్ట్రింగ్ కదా, అందుకని చెప్పేసి స్ట్రింగ్ డేటా టైప్ని డిఫైన్ చేసి నేమ్ అనే వేరియబుల్ని డిఫైన్ చేసి నెక్స్ట్ స్కానర్ అనేది మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాం ఇక్కడ. ఎందుకంటే యూజర్ అనేవాడు ఆ రెస్పెక్టివ్ నేమ్ అనేది అక్కడ టైప్ చేయడానికి. నెక్స్ట్ సేమ్ రోల్ నెంబర్ కూడా అట్లానే రోల్ నెంబర్ అనేది ప్రింట్ చేసి రోల్ నెంబర్కి వచ్చేసరికి రోల్ నెంబర్ కూడా స్ట్రింగే కాబట్టి స్ట్రింగ్ రోల్ నెంబర్ అనే వేరియబుల్ ఇచ్చేసి స్కానర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం, ఓకేనా? ఇక్కడికి రోల్ నెంబర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సబ్జెక్ట్స్ అనేవి మనం డిఫైన్ చేయాలి. ఇప్పుడు రిపోర్ట్ కార్డులో మనం ఇక్కడ ఒక్క స్టూడెంట్ గురించి రాస్తున్నాం, అర్థమైందా? ఒక్క స్టూడెంట్ గురించి రాసేటప్పుడు ఆ రెస్పెక్టివ్ స్టూడెంట్ నేము, వాడి రోల్ నెంబరు, ఎన్ని అయితే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని మనం డిఫైన్ చేసి ఆ సబ్జెక్ట్స్ యొక్క రెస్పెక్టివ్ మార్క్స్ని మనం తీసుకొని తర్వాత మనం ఆ కండిషన్స్ అనేవి మెన్షన్ చేస్తాం. ఇన్ని మార్క్స్ వస్తే ఎంత గ్రేడ్ వస్తుంది అని చెప్పేసి మనకి కండిషన్స్ ఉంటాయి కదా. ఆ కండిషన్స్కి మనం ఏవైతే యూజర్ అనేవాడు ఎంటర్ చేస్తాడో మార్క్స్, ఆ రెండింటికి కంపేర్ చేసుకొని రెస్పెక్టివ్ అవుట్పుట్ అనేది ఇస్తామన్నమాట. ఇది ఈ మినీ ప్రాజెక్ట్ యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఓకే? మనం సబ్జెక్ట్స్ అనేవి డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఇన్పుట్ మార్క్స్. ఇక్కడ చూసేసరికి మనకి యూజర్కి అనేది మనం ఆప్షన్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే i=0, i<5, i++ అంటే ఫర్ అనేది వాడాం, ఎందుకంటే లూప్ అనేది ఇటరేషన్ అవుతుంది ఇక్కడ కోడ్ అనేది, ఓకే? యూజర్కి అనేది మనం ఆప్షన్ ఇచ్చి ఎంటర్ మార్క్స్ అని చెప్పేసి వాడు అనేది రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అనేది వస్తుంటుంది అక్కడ. ఈ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ మెన్షన్ చేసాం కదా, ఓకే? ఆ సబ్జెక్ట్ అనేది వస్తుంటుంది. వాడు అవుట్ ఆఫ్ 100కి వాడికి ఎన్ని వచ్చాయో వాడు మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తాడనమాట. ఈ స్కానర్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం వాడికి ఆప్షన్ అనేది రావడానికి, ఓకే? నెక్స్ట్ చూసుకుంటే డబల్ యావరేజ్ =total/5.0 అని చెప్పేసి ఇచ్చాడు ఫ్లోట్లో.
ఇక్కడ ఏం లేదు. ఇది ఎందుకు ఇచ్చారంటే యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అన్ని సబ్జెక్ట్స్కి మార్క్స్ అనేవి వాడు ఎంటర్ చేశాక వాడికి ఎంత యావరేజ్ వచ్చింది అనేది ఫస్ట్ మనకు అవుట్పుట్లు ఇస్తాడు అనమాట. నెక్స్ట్ గ్రేడ్ ఎంత వచ్చింది గ్రేడ్ అనేది డిటర్మైన్ చేయడానికి మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం అనమాట. ఓకే, ఏంటవి? ఇఫ్ సపోజ్ యావరేజ్ అనేది ఎట్లా మనకి యావరేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 కన్నా ఎక్కువ వచ్చి మార్క్స్ లేదా 90కి ఈక్వల్ వచ్చినా మన గ్రేడ్ అనేది A+ వస్తుంది. లేదు 80 కన్నా ఎక్కువ వచ్చి 80కి ఈక్వల్ వస్తే A అనేది గ్రేడ్ వస్తుంది అనమాట. లేదు 70 కన్నా మనకి ఎక్కువ వచ్చి ఈక్వల్ టు 70 వచ్చినా మనకి B అనేది గ్రేడ్ వస్తుంది. అలాగే 60కి 50కి ఓకే 50 వరకు మనం ఇచ్చుకున్నాం. ఓకే, 50 కన్నా తక్కువ వస్తే మనకి ఏంటి కన్సిడర్ చేశారు, మన ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్లో మనకి గ్రేడ్ అనేది F అనేది కన్సిడర్ చేసేసాం. ఓకే, తక్కువ వస్తే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాం, బులియన్ పాస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేసాం, ఫర్ స్టేట్మెంట్ అనేది ఇటరేషన్ అవ్వడానికి డిక్లేర్ చేసాం. ఏంటి, మార్క్స్ అనేవి 35 కన్నా తక్కువ వచ్చాయనుకో వాడికి మనం ఫెయిల్ అనేది ఆటోమేటిక్గా ఇస్తాం. అంటే ఫాల్స్ అనేది పెడతాం, పాస్ కాడు వాడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా పెడతాం. ఓకే, 50 కన్నా తక్కువ వచ్చాయంటే వాడికి F గ్రేడ్ ఇస్తున్నాం. కానీ 35 కన్నా తక్కువ అయిపోయిందంటే మనం వాడు పాస్ అవ్వనట్టు మనం రికగ్నైజ్ చేసేస్తాం అన్నమాట ఈ ఫర్ అనే ఈ ఇటరేషన్ వాడి. ఓకే, ఇది గ్రేడ్ కూడా డిఫైన్ చేసేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, system.out.println స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్. ఓకే, ఇట్లా మనకి ఇవన్నీ క్లియర్గా వస్తాయి అన్నమాట. ప్రింట్ రిపోర్ట్ కార్డ్ మనం ఇప్పుడు ఏవైతే వాల్యూస్ అన్నీ ఫస్ట్ కండిషన్స్ అన్నీ మనం ఇచ్చేస్తాం. ఇది స్టూడెంట్ నేము, ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి ఇట్లా ఈ సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి, అవుట్ ఆఫ్ 100 ఎన్ని వచ్చాయో మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ యావరేజ్ అనేది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్లో రెస్పెక్టివ్ గ్రేడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇన్ని మార్క్స్ వస్తే ఇంత గ్రేడు, ఇన్ని మార్క్స్ వస్తే ఇంత గ్రేడ్ అని చెప్పేసి కండిషన్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాం. ఓకే, 35 కన్నా తక్కువ వస్తే వాడు పాస్ అవ్వనట్టు ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి అక్కడ రిప్రజెంట్ చేయండి అని చెప్పేసి క్లియర్గా మన అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనకి రిపోర్ట్ కార్డ్ ఎట్లా ప్రింట్ అవుతుంది అంటే రెస్పెక్టివ్ స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్ అని చెప్పేసి హెడ్డింగ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ రోల్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ రెస్పెక్టివ్ మార్క్స్ అనేవి వాడు బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్స్ అనమాట, బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్స్ అనేవి వాడు మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తాడు. ఓకే, టోటల్ మార్క్స్ ఇప్పుడు టోటల్ అన్నీ కూడా 5 సబ్జెక్ట్స్ కాబట్టి ఈచ్ సబ్జెక్టు అవుట్ ఆఫ్ 100 కాబట్టి టోటల్ 500 కదా. ఆ 500కి టోటల్ ఎన్ని వచ్చాయో ఫస్ట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ యావరేజ్ అనేది వాడికి ఎంత వచ్చింది అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ రెస్పెక్టివ్ గ్రేడ్ అనేది అన్ని సబ్జెక్టులో కలిపి ఎట్లా వచ్చింది అది కూడా వాడికి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫైనల్గా రిజల్ట్ వాడు పాసా ఫెయిల్ అనేది కూడా ఈ రిపోర్ట్ కార్డులో మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇదంతా అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చాక మనం scanner.close అనేది పెట్టేస్తాం. ఈ scanner.close అనేది మనం ఇక్కడ ఎందుకు పెడతామంటే మనం ఏదైతే క్లాస్ మెథడ్ ఫస్ట్ క్లాస్ మనం ముందు డిఫైన్ చేసే ముందు మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసాం స్కానరు క్లాస్లో బాడీ ఆఫ్ ది లెటర్ కూడా స్కానర్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఎందుకు, యూజర్ అనేవాడు డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మనకి అవకాశం ఉంది. డీటెయిల్స్ వాడు ఎంటర్ చేస్తేనే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రెస్పెక్టివ్ కండిషన్స్ మన ఇక్కడ మెన్షన్ చేసిన మార్క్స్ అన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అంతా కూడా అయిపోయింది, డీటెయిల్స్ ఇచ్చేస్తాం, కండిషన్స్ మెన్షన్ చేసేస్తాం, అన్ని అవుట్పుట్ అనేవి క్లియర్గా ప్రింట్ అయిపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, మనం ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిన స్కానర్ ఉందో దాన్ని అనేది క్లోజ్ చేసేయాలి. ఓకే, క్లోజ్ చేసిస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి scanner.close అనేది మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, ఇదనమాట ఈ యొక్క మినీ ప్రాజెక్ట్, ఈ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, అవుట్పుట్ అయితే క్లియర్గా చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది అదంతా మీరు క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, Ctrl+S కొట్టేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత డీబగ్ చేస్తే మనం ఓకే మనకు అవుట్పుట్ ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ఎంటర్ స్టూడెంట్ నేమ్. ఫస్ట్ మీకు అర్థమైంది కదా, ఫస్ట్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. సపోజ్ నేమ్ ఏమి వేసాం మనం, అఖిల్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, ఎంటర్ కొట్ట. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు వాడు, రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటున్నారు. 45 ఇచ్చారు రోల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఫస్ట్ సబ్జెక్ట్స్ అనేవి వాడు డిఫైన్ చేస్తున్నారు అనమాట. అవుట్ ఆఫ్ 100 ఎంత వచ్చాయని చెప్పేసి ఎంటర్ చేయమంటున్నారు. అవుట్ ఆఫ్ 100 మనం ఒక 67 వేద్దాం. ఓకే,
నెక్స్ట్ సైన్స్ ఎన్ని వేద్దాం, ఒక 78 వేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసి 89 వేద్దాం. హిస్టరీకి వచ్చేసి 90 వేద్దాం. కంప్యూటర్కి వచ్చేసి కంప్యూటర్ మనం బాగొచ్చు కాబట్టి 99 వేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే కనుక నేను మార్క్స్ అనేవి నేమ్ అనేది రెస్పెక్టివ్ వాడు అనేది అడిగాడు, నేమ్ ఎంటర్ చేసా, రోల్ నెంబర్ అడిగాడు, రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసాం. రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ 100 ఎన్ని వచ్చాయో మనం క్లియర్గా అన్నీ డిఫైన్ చేసాం. ఇప్పుడు మనకి ఎంటర్ కొట్టగానే స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్ అనేది మనకి వాడు ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇట్లా నీ స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్ అనేది ఇది, నేమ్ అనేది అఖిల్, రోల్ నెంబర్ అనేది 45, నీ మార్క్స్ అనేవి రెస్పెక్టివ్ మార్క్స్, మ్యాథ్స్లో నీకు ఇన్ని వచ్చాయి, సైన్స్లో ఇన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఇన్ని వచ్చాయి, నెక్స్ట్ హిస్టరీలో ఇన్ని వచ్చాయి, నెక్స్ట్ కంప్యూటర్లో ఇన్ని వచ్చాయి అని చెప్పేసి రెస్పెక్టివ్ మార్క్స్ మనం ఏవైతే ఎంటర్ చేసామో అవన్నీ డిఫైన్ చేసేసాడు. ఇప్పుడు వాడు ఇవ్వాల్సిన అవుట్పుట్ ఏంటి, టోటల్ మార్క్స్ అంటే మొత్తం మార్క్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేశాడు. అవుట్ ఆఫ్ 500 మనకి ఎన్ని వచ్చాయి, 423 అనేది వచ్చాయన్నమాట మనకి. ఓకేనా, ఇప్పుడు ఆ మార్క్స్ అనేది 423 అనేది యావరేజ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 84.6 అనేది వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ గ్రేడ్ చేస్తే మనకి టోటల్ మార్క్స్ అని బేస్డ్ ఆన్ గ్రేడ్ మనకి ఈ రెస్పెక్టివ్ మనం ఇక్కడ గ్రేడ్స్ అనేవి మెన్షన్ చేసాం కదా, ఈ గ్రేడ్స్ అన్ని చూసి మనకి మెన్షన్ చేసిన గ్రేడ్స్ అన్ని వాడు కన్సిడర్ చేసి అనలైజ్ చేస్తే మన మార్క్స్కి మనకు వచ్చిన గ్రేడ్ ఏంటి, ఏ గ్రేడ్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ రిజల్ట్ అనేది పాస్ వచ్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా మనం మెన్షన్ చేసే మార్క్స్లో మనకి లో మార్క్స్ అనేవి రాలేదు, 35 కన్నా మనం తక్కువ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, చేసుంటే మనకి టోటల్ మార్క్స్ కూడా వాడు చూపిస్తాడు, నెక్స్ట్ యావరేజ్ కూడా చెప్తాడు. గ్రేడ్ అనేది ఇక్కడ డిఫైన్ చేసే దగ్గర వాడు ఏం చేస్తాడంటే ఫెయిల్ అనేది వేసేస్తాడు రిజల్ట్ దగ్గర. ఓకే, గ్రేడ్ సంథింగ్ బ్లాంక్ అనేది వదిలేస్తాడు, ఎందుకంటే గ్రేడ్ మనం మెన్షన్ చేయలేదు. 35 దగ్గర ఏ గ్రేడ్ కూడా మనం మెన్షన్ చేయలేదు. 35 కన్నా తక్కువ వస్తే అది ఆటోమేటిక్గా ఫాల్స్ అనేది అయిపోతుంది, అంటే పాస్ అవ్వరు అని చెప్పేసి మనం ఇండైరెక్ట్గా అక్కడ మెన్షన్ చేసేస్తాం. ఓకే, ఇదన్నమాట ఈరోజు మన వీకెండ్ ఏంటి మినీ ప్రాజెక్ట్. అంటే మన ఈ రోజు వరకు ఏవైతే మనం బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ టాపిక్స్ అనేవి చూసామో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం, వేరియబుల్స్ నుంచి స్టార్ట్ చేసి డేటా టైప్స్, ఆపరేటర్స్లో టైప్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాం, రెస్పెక్టివ్ అరేస్లో టైప్స్, నెక్స్ట్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కూడా నేను క్లియర్గా చూసాం. ఇలా ఈ బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా మనం నేర్చుకున్నాం. ఆ బేసిక్ టాపిక్స్ మనం యూజ్ చేసి ఈరోజు ఈ స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్ అనేది మనం తయారు చేసాం అన్నమాట. ఓకేనా, మీరు మాత్రం ఓపిక్గా ఈ కోడ్ అనేది నేను క్లియర్గా మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాను, కాపీ చేసి పేస్ట్ చేయకుండా క్లియర్గా, చిన్న కోడే కాబట్టి కొంచెం ఒక 15-20 మినిట్స్ మీరు టైం చూసుకొని VS కోడ్లో నెమ్మదిగా కోడ్ అనేది ఎట్లా దాని స్ట్రక్చర్ అనేది వస్తుంది, ఎట్లా మనం డిఫైన్ చేస్తున్నాం, ఓకే, నేమ్ ఎంటర్ చేసేటప్పుడు ఎట్లా సింటెక్స్ అనేది వస్తుంది, అవన్నీ కూడా మీరు గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఓకే ఆ కోడ్ అనేది రాయండి. అవుట్పుట్ రన్ చేసి ఆ రెస్పెక్టివ్ అవుట్పుట్ మీరు ఎంటర్ చేస్తుంటే మీకు క్లియర్గా అది అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది చేశాక మీరు ఏదైతే రెస్పెక్టివ్ లింక్డ్ఇన్ అకౌంట్స్ ఉంటాయో దానిలో మీరు వీడియో అనేది స్క్రీన్ రికార్డ్ చేసేసి ఇట్లా నేను ఈ మినీ ప్రాజెక్ట్ అనేది ఇట్లా కంప్లీట్ చేశానని చెప్పేసి మీరు పోస్ట్ చేసుకోండి. ఎందుకంటే అది ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి మనం ఏదైతే చిన్న ప్రోగ్రెస్, నేను ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఇయర్ అట్లా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీన్ని పోస్ట్ చేసుకుంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఎందుకంటే రేపొద్దున్న నువ్వు 4th ఇయర్ కానీ 3rd ఇయర్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఏదైనా ఇంటర్న్షిప్ ఆర్ఎల్సీ నీ జాబ్కి అనేది నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యాక్టివిటీ చెక్ చేస్తారనమాట. ఓకే, ఎంత స్కిల్ అనేది ఆటోమేటిక్గా చెక్ చేస్తారు. నెక్స్ట్ స్కిల్తో పాటు నీ యాక్టివిటీ చెక్ చేస్తారు, అంటే ఎప్పటి నుంచి నువ్వు యాక్టివ్గా ఉన్నావు ఇవన్నీ నేర్చుకోవడంలో అని చెక్ చేస్తావు. నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు ఇలాంటి చిన్న మినీ ప్రాజెక్ట్స్ అనేవి వీడియో రికార్డ్ చేసేసి లింక్డ్ఇన్లో నువ్వు క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చేసి నేను ఎట్లా ఈ ప్రాజెక్ట్ అనేది ఎట్లా కంప్లీట్ చేశాను, వీటికి ఈ టాపిక్స్ వాడాను, వేరియబుల్స్, డేటా టైప్స్, నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్, ఇవి స్ట్రింగ్స్, అరేస్ ఇవన్నీ క్లియర్గా వాడాను అని చెప్పేసి ఇట్లా నువ్వు ఈ ఫస్ట్ ఇయర్లోనే నువ్వు ఇట్లా అది లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తే ఇది ఒక 2 years తర్వాత నువ్వు ఏదైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతావో వాళ్ళు ఇవి అన్నీ రికగ్నైజ్ చేస్తారు. ఇవి అంటే వీడు 3 years బ్యాక్ నుంచి కూడా వీడు యాక్టివ్గా ఉన్నాడు, అంటే వీడికి ఇంట్రెస్ట్ ఉంది, వీడిని మనం నమ్మొచ్చు అని చెప్పేసి వాళ్ళు జాబ్ ఇవ్వడానికి కూడా
కొన్ని అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఇది ఒక్క మినీ ప్రాజెక్ట్ గురించే చెప్పట్లేదు. ఇలాంటివి మీరు ఈ ఫస్ట్ ఇయర్లోనే మీరు ఇట్లా అప్లోడ్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? ఈ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఇది అవసరం లేదు. అవసరం లేదంటే నేర్చుకోవడం అవసరం లేదని కాదు, అప్లోడ్ చేయడంలో అవసరం అంతగా లేదు. ఒకళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు ఈ మినీ ప్రాజెక్ట్ టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటే, ఓకేనా, క్లియర్గా నేను చెప్పే విధానం మీకు క్లియర్గా అర్థమవుతుంటే, లేదా ఏమైనా క్లమ్జీగా మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది మనం కరెక్ట్ చేసుకుంటూ ఫర్దర్ వీడియోలో ఇంకా బెటర్గా చెప్దాం. లేదు ఇప్పుడు చెప్తున్న వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గానే ఉంటే ఇంకా ఫర్దర్ వీడియోస్లో కూడా ఇంకా కొత్తగా మనం ఏమైనా చెప్పే విధానం మార్చే విధానం అనేది ఉంటే అది క్లియర్గా మార్చుకొని ఇంకా హైలైట్గా మనం వీడియోస్ అనేది చేద్దాం. ఓకేనా? వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసేసి కామెంట్ అనేది చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.